బిగ్ బాస్ హౌస్లో టాస్కులు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఇక ఇందులో భాగంగా బేబీపేట అని 4 days టాస్క్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా అందులో భాగంగా థర్డ్ టాస్క్ ఏమో బురదలో టాస్క్. ఆ బురదలో ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్, బ్లూ ఫ్లాగ్స్ ఉంటాయి. ఇంకా ఎవరైతే అవతల టీము ఫ్లాగ్స్ ఎక్కువ తీసి పడేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అవుతారని చెప్తారు. అయితే ఇంకా రెడ్ టీం నుంచి ఇమాన్యుయల్ కళ్యాణ్ పోతారు. ఇంకా బ్లూ టీం నుంచి గౌరవ్ డెమన్ పవన్ పోతారు. వీళ్ళు ఇంకా మంచిగా ఆడి గౌరవ్ డెమన్ పవన్ చూశారు కదా, తను చాలా బాడీ బిల్డర్స్ కాబట్టి వీళ్ళిద్దరు ఇంకా ఆ టాస్క్లో డౌటే లేదు, వీళ్ళిద్దరు విన్ అయిపోయారు. సంజన టీం వాళ్ళు విన్ అయిపోయారు ఇందులో ఈ టాస్క్లో. ఇంకో టాస్క్ ఏమో 4వ టాస్క్ వచ్చేసి వాటర్ టాస్క్. ఈ వాటర్ టాస్క్ ఇందులో కూడా సంజన టీం విన్ అయ్యారంట. ఇక సంజన టీము విన్ అయ్యారు కాబట్టి ఇంకా అందులోంచి క్యాప్టెన్సీ కంటెండర్స్ అవ్వచ్చు వాళ్ళు. ఇక వీళ్ళు రెడ్ టీంలో నుంచి క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారంటే రీతు, తనుజ వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారంట. అసలు వీళ్ళిద్దరు ఎందుకు అయ్యారంటే తనుజ దగ్గర 7,500 మనీ ఉంటుందంట. తనుజ దగ్గర ఎక్కువ మనీ ఉందని క్యాప్టెన్సీ కంటెండర్ అయింది. ఇక రీతు ఎందుకు అయిందంటే రీతుకి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడంట. అదేంటంటే మాధురి ఫోటో పైన కిల్ యూ అని రాయాలి. అయితే ఇంకా రీతు కిల్ యూ అని రాసింది కాబట్టి క్యాప్టెన్సీ కంటెండర్ అయింది. ఇక వీళ్ళిద్దరు తనుజ రీతు అయ్యారు క్యాప్టెన్సీ కంటెండర్స్. ఇక రాము రమ్య వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ కాలేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర మనీ లేదు, 0. కాబట్టి వీళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి వెళ్ళిపోయారు, వీళ్ళు కాలేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే హౌస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్. ఇది ఏమైందో చెప్తాను క్లియర్గా ఏనండి. ఇది అమర్దీప్ ఉన్నాడు కదా, అమర్దీప్ అర్జున్ బిగ్ బాస్ 7 సీజన్లో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు హౌస్లోకి వెళ్ళంట. అక్కడ కొన్ని గేమ్స్ అయితే ఆడిపిస్తారు, వీళ్ళని టాస్క్లు ఆడిపించి చివరికి రాముని బయటికి తీసుకెళ్తారు. ఇంకా రాముని బయటికి తీసుకుపోగానే వీళ్ళందరూ ఏమనుకుంటారు, హౌస్ మేట్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమో అనేసి వీళ్ళు ఇంకా షాకింగ్కి గురైపోతారు. ఇంకా కొద్దిసేపు రాముని బయట ఉంచి తర్వాత మళ్ళీ లోపలికి పంపిస్తారంట. ఇంకా వీళ్ళు షాకింగ్, ఇంకా ఎన్ని ట్విస్ట్లు షాకింగ్లు జరుగుతాయో చూడాలి మనం కూడా. ఇంకా ఈరోజు రేపట్లో తెలుస్తుంది ఈ షాకింగ్లు అంటే ఏం జరిగినాయి ఏంది క్లియర్గా. ఇక ఇవైతే జరిగినాయి. ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే తనుజ రీతు అయితే కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతారో చూడాలి. ఇంకా వేరే టీమ్స్ నుంచి ఈ టీమ్స్ నుంచి ఎవరైతారో చూద్దాము. ఇక ఇవైతే అప్డేట్స్ అనమాట. ఇంకా మరిన్ని అప్డేట్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చెప్తాను.